ఎల్బీ నగర్ చెరువు కట్టపై థార్ బీభత్సం సృష్టించింది. స్పాట్లోనే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎగిరి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది భార్య. రోడ్డు పక్కన బైక్ ఆపి నిల్చున్నారు భార్యాభర్తలు. సుమారుగా 150 కిలోమీటర్ల వేగంతో థార్ డివైడర్ను ఢీకొట్టి ఆ తర్వాత అదుపు తప్పి భార్యాభర్తల మీదకి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపైనే భర్త, అలాగే ఎగిరి చెరువులో పడి భార్య ప్రాణాలు కోల్పోయారు. థార్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన చూసిన వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు సైతం ఈ సంఘటనకు సంబంధించి చాలా భయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా చాలా వేగంగా వచ్చింది కారు. కళ్ళు తెరిచి కళ్ళు మూసేసరికి అంతా జరిగిపోయింది. ముందు డివైడర్ని ఢీకొట్టి అక్కడి నుంచి టర్న్ అయ్యి ఆ రోడ్డు పక్కన ఆగున్నటువంటి భార్య భర్తల్ని ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే పడిపోతే భార్య ఆ కారు వచ్చి గుద్దినటువంటి వేగానికి చాలా ఎత్తుకు ఎగిరిపడి చెరువులో పడిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికుడు చెప్తున్నటువంటి మాటల్లో చెప్పాలంటే ఒక చెట్టు అంత ఎత్తు ఇలా ఎగిరి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది అంటూ చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఆ విజువల్ని చూడండి. థార్ సహజంగా కొంచెం బలమైనటువంటి కారు, ఆఫ్ రోడింగ్కి ఉపయోగించేటువంటి కారు, చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి కారు. అలాంటి కారు కూడా పూర్తిగా ఎంత డ్యామేజ్ అయిపోయిందో మీరు చూస్తున్నారు. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా నుజ్జు అయిపోయింది. మీరు ఒకసారి చూడొచ్చు, లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్రంట్ అంతా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత బలంగా వచ్చి ఢీ కొట్టింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంత బలమైనటువంటి కారు, ఆఫ్ రోడింగ్కి ఉపయోగించేటువంటి కార్ అంత బలంగా వచ్చి ఢీ కొట్టింది కాబట్టి అంత డ్యామేజ్ జరిగింది. వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ఆ మహిళ అక్కడి నుంచి సుమారుగా ఒక 10 అడుగుల ఎత్తు ఎగిరి అక్కడ చెరువులో పడిందంటే ఎంత బలంగా ఆ కారు వచ్చి ఆ మహిళను ఢీ కొట్టిందో, ఆ మహిళ ఎంత భయంకరమైనటువంటి బాధని అనుభవించి ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. రోడ్డు పక్కన అక్కడ ఆగి ఉన్నటువంటి దంపతులు ఒక్క నిమిషంలో కళ్ళు తెరిచి కళ్ళు మూసేసరికే వాళ్ళ జీవితాలు ఇలా తల్లకిందులు అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా చేతిలో మంచి కారు ఉంది, కాస్ట్లీ కారు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేసి కంట్రోల్ లేక 150 స్పీడ్ అంటే ఆ రోడ్ల మీద వెళ్ళగలిగే స్పీడేనా అది? మన ఓఆర్ఆర్ మీద సైతం, ఔటర్ రింగ్ రోడ్డు మీద సైతం 120 స్పీడ్ లిమిట్ మనకి. అలాంటిది సాధారణమైనటువంటి రోడ్లలో 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి గుద్దితే, అందులోనూ డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని గుద్దితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి అక్కడ చూడొచ్చు, ఆ డివైడర్ని ఢీ కొట్టింది. అదిగో మనకు కనిపిస్తుంది, ఆ డివైడర్ని ఢీ కొట్టింది కారు. ఆ తర్వాత డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఆ దంపతుల మీదకు దూసుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఆ స్థానికులు ఏమంటున్నారో ఒకసారి విందాం. ఫోన్ మాట్లాడుతుంది, పక్కన పెట్టుకోండి. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంటే 120 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడి నుంచి డైరెక్ట్ పోయి ఇలా పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కారు రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ ఫోన్ ఉందో అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళ పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఏమి ఇక్కడ పడ్డాడు. 2 వీలర్స్ ఇద్దరు హస్బెండ్ స్పాట్. ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు వాళ్ళు. సో స్థానికులు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. ఫోన్ వచ్చిందని చెప్పేసి బైక్ను పక్కన ఆపి మాట్లాడుతున్నటువంటి ఆ దంపతుల మీదకి ఒక్కసారిగా సుమారుగా 140-150 స్పీడ్లో ఆ కారు వచ్చి వాళ్ళని ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది. ఆ ఢీ కొట్టినప్పుడు అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే అక్కడి నుంచి ఒక చెట్టు మీదగా ఎగిరి, అక్కడ పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు అంత హైట్లో ఎగిరి పడిపోయి ఆ మహిళ అదిగో ఆ నీళ్ళలో పడిపోయింది. ఆ నీళ్ళలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఎంత వేగంగా వచ్చి ఢీ కొట్టిందో ఒకసారి ఆ కారు పరిస్థితి చూసినా మనకు అర్థమవుతుంది. పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయింది కారు అంతా కూడా, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా. 140-150 స్పీడా? ఓఆర్ఆర్ మీదే 120 స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. అంటే అక్కడ వాహనాలు ఎదురుగా వచ్చేది ఏముండదు, ట్రాఫిక్ సమస్యలు ఉండవు, చాలా ఓపెన్గా ఉంటుంది రోడ్డు అంతా కూడా. అంత రోడ్లలో సైతం అంత షార్ప్ టర్న్స్ ఏమి ఉండవు.
అలాంటి రోడ్లలో సైతం ఔటర్ రింగ్ రోడ్డు మీద సైతం 120 స్పీడ్ లిమిట్ పెడితే 140, 150 స్పీడ్తో ఆ సాధారణ రోడ్లలో వెళ్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వెళ్తున్నారనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. చేతిలో కాస్ట్లీ కారు ఉంది కదా, ఎలా అయినా డ్రైవ్ చేసుకోవచ్చు, మనం సేఫ్గా ఉన్నాం కదా కొంతమంది అనుకుంటారు. అంటే కారు ఎక్కడైనా తగిలినా బలంగా ఉంటుంది కారు, ఏం కాదు మనం సేఫ్గా ఉంటాం అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు గాయాలతో బయటపడ్డారు. ఆ దంపతులు మాత్రం ఏ పాపం తెలియని ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేక ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేస్తే ఇదిగో ఇలాంటి నష్టాలే జరుగుతాయి. ఇప్పుడు ఏం ఉపయోగం? ఎంత కాస్ట్లీ కారు ఉంటే ఏం ఉపయోగం? లోపల ఉన్న వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. లోపల ఉన్న పరిస్థితిని మీరు ఒక్కసారి చూడండి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి, ఆ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పగిలి మీదకు వచ్చేసింది, అద్దాలు మొత్తం పగిలిపోయాయి, వెనకున్నటువంటి కొన్ని పార్ట్స్ కూడా లోపలికి నొక్కుకున్నాయి, ఒత్తుకుపోయినాయి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా బలమైనటువంటి కారు కాబట్టి, చాలా స్ట్రాంగ్గా ఉన్న కారు కాబట్టి అలా ఆగింది. అదే కొన్ని కార్స్ మనకు తెలుసు, మన ఇండియన్ రోడ్స్ మీద తిరిగేటువంటి కొన్ని కార్స్ ఎంత పూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో. ఒకవేళ ఇవాళ రేపు మనం కొన్ని జోకులు కూడా చూస్తుంటాం, స్కూటీ వచ్చి గుద్దినా సరే కారు డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని బ్రాండ్స్లో. ఇక అలాంటి కార్లు అయితే లోపల ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కదా. సో ఒకసారి శిల్పతో మాట్లాడదాం. మా ప్రతినిధి శిల్ప మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే ఆ భార్యాభర్తలు అసలు ఎవరు ఏంటనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసులు ఏమైనా మాట్లాడారా? యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ మండలంలో ఉన్నటువంటి చెరువు కట్ట వద్ద కార్ అనేది బీభత్సం సృష్టించింది. ప్రధానంగా ఇది ఉదయం సమయంలో అయినట్టు కూడా ఇప్పటికే తెలుస్తున్నది. అతి వేగంతో వచ్చి అక్కడ డివైడర్ ని ఢీకొట్టి అనంతరం అక్కడ బైక్ పక్కన ఆపి ఉన్నటువంటి యువకుల పైన దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా యువతి చెట్టు పైన ఎగిరిపడ్డట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా తను అక్కడికక్కడికి స్పాట్ లోనే మరణించినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకోవైపు ఎవరైతే ఇంకో యువకుడు ఉన్నారో యువకుడికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మన నేషనల్ హైవే పైన దాదాపు 100 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళము. స్పీడ్ లిమిట్స్ అనేది ఎక్కడికక్కడ ఉంటాయి. అందరు కూడా ఒకవైపు స్పీడ్ లిమిట్స్ ను ఫాలో అవ్వాలంటూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అవేర్నెస్ అనేది ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ ఒకవైపు అటు ఏదైతే బీబీ నగర్ మండలం అనేది చాలా చిన్న రోడ్డు, ఒకవైపు మొత్తం 1 వే లో ఉంటుంది, వెళ్ళేది కావచ్చు వచ్చేది కావచ్చు. కానీ ఆ రోడ్డులోనే ఏదైతే కారు ఉంటుందో మొత్తం దాదాపు 150 స్పీడ్ ఒక్కసారిగా దూసుకొచ్చి అక్కడ మలుపున్నది. మలుపులోనే దానికి కంట్రోల్ చేయలేక మొదటగా డివైడర్ ఢీకొట్టి అనంతరం ఒకవైపు అదే రూట్ లో వెళ్తున్నటువంటి ఇద్దరు, ఒకవైపు యువకులు పక్కన బైక్ ఆపి వాళ్ళు ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అనుకోకుండా వీళ్ళ కారు వచ్చి ఒక్కసారిగా వాళ్ళ మీద దూకడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి యువతి ఎగిరిపడ్డటువంటి దృశ్యాలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు బ్యాండ్లో గురవ్వారు. ఈ విధంగా ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణంగానే ఇదంతా అయినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అటు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం అక్కడ వాళ్ళకి కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కార్లో 3 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి అందరికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారిని కూడా భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఓవర్ స్పీడ్ తోనే ఈ ఘటన జరిగినట్టు, అదేవిధంగా ఏమైనా మధ్యలో ఉండి చేశారని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణం అని ఒకటి తెలిసింది, ఇంకోవైపు మధ్యమత్తులో ఏమైనా ఉండి మధ్యమత్తులో జరిగినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేసిన. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా కూడా పోలీసులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి సిటీ ఛానల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని దాని ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే కారులో మొత్తం 3 ఉన్నారో ముగ్గురు కూడా హాస్పిటల్ తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇంకోవైపు యువకుడు ఎవరైతే బైక్ రోడ్డు పైన ఆపినటువంటి ఒకవైపు యువతి స్పాట్ లోనే మరణించినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు యువకుడు కూడా తీవ్ర గాయాలైన ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఉన్నటువంటి బీబీ నగర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిచిపడ్డారు. చాలా వరకు కూడా మొత్తం మలుపులు ఉంటాయి, చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి రూట్ అది 150 స్పీడ్ లో వెళ్లడంతో కంట్రోల్ చేయలేకనే ఇది అయినట్టు కూడా ప్రస్తుతం ప్రాథమికంగా ఇటు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నందు, రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక్కడ ఒక్క విషయం, ఎవరు కావాలని వచ్చి గుద్దారని ఎవరు అనడం లేదు, కానీ అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం
ఇప్పుడు ఒక కుటుంబం రోడ్డున పడడానికి కారణమైంది. వాళ్ళ ప్రాణాలు కూడా ఆల్మోస్ట్ పోయినంత పరిస్థితి అయింది. తీవ్ర గాయాలు. ఒక భార్యాభర్త, ఏ సంబంధం లేని ఒక భార్యాభర్త ఫోన్ వస్తే పక్కన రోడ్డు పక్కన నించొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఈలోగా వచ్చి వాళ్ళని ఢీకొట్టి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఈ ఒక నిర్లక్ష్యానికి ఎంత నష్టం జరిగిందో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా బీ కేర్ఫుల్. పేరెంట్స్ అయినా సరే, ఈ కార్లు బైక్స్ డ్రైవ్ చేసే వాళ్ళు అయినా సరే, మన రోడ్స్ క్యాపబిలిటీస్ ఎంత, మన రోడ్ల మీద ఎంత స్పీడ్లో వెళ్తే మనం సేఫ్గా ఉండగలం, మన కార్ క్యాపబిలిటీ ఎంత, ఒకవేళ ఏదైనా చిన్న తేడా వస్తే మనం అసలు బ్రతికి బయట పడగలుగుతామా లేదా అనేది కనీసం ఆలోచించకపోతే ఇదిగో ఇలాంటి నష్టమే జరుగుతుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు వాళ్ళ ముగ్గురు ఎవరు, కారులో ఉన్నవాళ్ళు అంత వేగంగా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు అనేది, అలాగే ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగిన తీరుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి ఖచ్చితంగా. ఈ కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అండగా ఉండాలి. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? ఏం చేయాలి ఈ విషయంలో? ఎలా న్యాయం చేయాలి ఆ కుటుంబానికి? ఆ ముగ్గురు చేసినటువంటి తప్పుకు ఆ కుటుంబం బలైంది. ఇప్పుడు మరి వాళ్ళకి ఎలా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది? ఇలాంటి విషయాలను, ఇలాంటి ప్రమాదాలను ఎలా అరికట్టగలుగుతాం? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. ఒక్కసారి ఆ స్థానికులు ఏమంటున్నారో నేను మరొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంటే వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడి నుంచి డైరెక్ట్ పోయి నీళ్ళలో పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కారు రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాకపోని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ నీళ్ళలో పడ్డది. లేడీ పోయి ఆయన ఏమి ఇక్కడ పడ్డాడు. 2 వీలర్స్ ఇద్దరు హస్బెండ్ స్పాట్. ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళు వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఇప్పుడు నేను చూపిస్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జరిగినటువంటి ఘటన నేను ఒక్కసారి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక భార్య భర్త బైక్ మీద వెళ్తున్నారు. వాళ్ళకు ఒక ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బైక్ని రోడ్డు పక్కన ఆపి వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా చాలా వేగంగా వచ్చినటువంటి ఆ కార్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అదే కార్, అందులో ముగ్గురు ఉన్నారు. సుమారుగా 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్లుగా తెలుస్తుంది. స్థానికులు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. 140-150 స్పీడ్లో వచ్చింది. కళ్ళు తెరిచి కన్ను మూసేసరికే వేగంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టి వెళ్తున్నప్పుడు ఆ డివైడర్ను ఢీకొట్టి అదే స్పీడ్లో ఇటు లెఫ్ట్ సైడ్ టర్న్ అయింది. ఆ రోడ్డు పక్కన ఆగున్నటువంటి దంపతుల మీదకు ఒక్కసారిగా దూసుకుపోవడంతో ఆ వేగానికి ఆ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే, వేగంగా వెళ్ళి వాళ్ళని ఢీకొట్టడంతో ఆ భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ భార్య ఆ చెట్టు ఉంటే అక్కడ దగ్గరలో ఒక ట్రీ ఉంటే ఆ ట్రీ మీదుగా ఇలా ఎగిరిపోయి అక్కడ ఉన్నటువంటి చెరువులో పడిపోయింది. అంటే ఎంత వేగంగా వాళ్ళు గుద్దారు. ఆ క్షణంలో ఆ భర్త కానీ ఆ భార్య కానీ ఆ ఒక్క క్షణంలో ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి. వేగం మీకు చాలా హ్యాపీనెస్ని ఇవ్వచ్చేమో, బట్ ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యూ అండ్ అదర్స్ ఆల్సో. మీ సంతోషం ఇతరుల ప్రాణాలు తీయడానికి కారణం అవ్వకూడదు. మీ సంతోషం మరికొంతమంది కుటుంబాలు రోడ్డున పడడానికి కారణం అవ్వకూడదు. చివరికి మీ కుటుంబాలు కూడా. సో బీ కేర్ఫుల్. ఓవర్ స్పీడ్ అనేది ఖచ్చితంగా మంచిది కాదు. మీరు ఎంత కార్ అయినా తీసుకున్నా సరే, అంతగా మీకు సరదా ఉంటే మంచి రేస్ కార్ తీసుకోండి, రేస్ ట్రాక్లోకి వెళ్ళండి. విత్ ప్రాపర్ సూట్, సేఫ్టీ సూట్, యూ కెన్ డ్రైవ్ like 200-300 kilometers. నథింగ్ హ్యాపెన్స్. ఒకవేళ ఏదైనా జరిగినా మీకే నష్టం జరుగుతుంది. అది మీ సరదా. కానీ రోడ్ల మీద మీరు రేస్ కార్లాగా డ్రైవ్ చేస్తే చివరికి ఆ రోడ్ల మీద ఉన్నవాళ్ళు, అమాయకు ప్రజల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. సో బీ రెస్పాన్సిబుల్. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా
రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.